సో వెల్కమ్ టు యాప్ రివ్యూ బై జీకే. సో వెల్కమ్ టు బోట్మేట్ ట్రిప్ అండి. సో ఈ రోజు బోట్మేట్ ట్రిప్ లో ఫ్రాంచైజీ వెబ్సైట్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ ని ఎలా ఆర్డర్ పెట్టొచ్చు అనేది మనం ఈ రోజు క్లియర్ గా లైవ్ గా చూద్దామండి. సో మీరు ఇప్పుడు బోట్మేట్ ట్రిప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు లోపలికి లాగిన్ అయిపోతుంది. సో లాగిన్ అయిపోతే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటది అనమాట. సో మీరు ఏం చేయాలి అంటే ఫ్రాంచైజీ వెబ్సైట్ కి వెళ్ళాలంటే ఇక్కడ బిఎంవైటీ మాల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ టు ఫ్రాంచైజీ మోడల్ అని ఉంటది. మీరు దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఆ వెబ్సైట్ కి తీసుకెళ్లిపోతుంది. అక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టిన తర్వాత మంచిగా మనకి ఫ్రాంచైజీ డాష్ బోర్డ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇది మనకు కనిపించే డాష్ బోర్డ్, ఇది ఈ పిన్ కోడ్ ఏరియా బిజినెస్ పార్ట్నర్ అన్నమాట. సో మీకు ఇలా కనిపిస్తూ ఉంటది. మీరు బిజినెస్ అంటే మీరు పిన్ కోడ్ తీసుకుంటే పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ తీసుకుంటే డిస్ట్రిక్ట్, స్టేట్ తీసుకుంటే స్టేట్ మీకు ఈ విధంగా కనిపిస్తూ వెళ్తుంది. ఇక్కడ టోటల్ సేల్స్ ఎన్ని అయ్యాయి అండ్ పర్చేజ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. నేను టెస్టింగ్ కోసం ₹1 వేసాను, మీకు చూపిస్తాను అది ఎలాగా ఏంటి అనేది. సో ఇక్కడ మై అకౌంట్ ఉంటది. ఈ మై అకౌంట్ లో మై ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్, ఇది మీకు అందరికీ తెలిసిందే, అందుకే నేనేం చెప్పట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పర్చేజ్ ఫండ్ అని ఉంది. అంటే ఏంటంటే మీరు ఏదైనా సరే ఆర్డర్ పెట్టాలనుకుంటే మనం మనీ అనేది మన వ్యాలెట్ లో ఉండాలి కదా, అది మనకి యూటిలిటీ వ్యాలెట్ ఉంటే మనము బోట్మేట్ ట్రిప్ వెబ్సైట్ నుండి ఇందులోకి పంపించుకుంటాము. అలా లేని మన దగ్గర యూటిలిటీ వ్యాలెట్ లేదు బట్ మనం ఆర్డర్ పెట్టాలి అనుకుంటే ఆ పర్చేజ్ రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే టు బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక ₹1000 పర్చేజ్ వ్యాలెట్ లోకి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కూడా ఇవన్నీ వస్తున్నాయి. ప్రెసెంట్ ఇక్కడ ఏం షో చేయట్లేదు, ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేజ్ ఫండింగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడ మీరు పర్చేజ్ హిస్టరీ, పర్చేజ్ వ్యాలెట్ ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏమైనా సరే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మేనేజ్ ఫ్రాంచైజ్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. ఈ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ప్రొడక్ట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఈ ప్రొడక్ట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వన్ సెంటర్ ప్రొడక్ట్, బిఎంవైటీ హెల్త్ కేర్ ప్రొడక్ట్ అండ్ టూల్స్ అని ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక వన్ సెంటర్ ప్రొడక్ట్ లో ఏదో సెలెక్ట్ చేసుకున్నాము. నాకు ఒక షాంపూ బాటిల్ కావాలి, సో షాంపూ బాటిల్ నాకు ఒకటే కావాలి, సో ఒకటే పెట్టుకొని ఇక్కడ యాడ్ కొట్టాం. అక్కడ మనకి ఏమైంది, ఈ అలోవెరా షాంపూ, ప్రోటీన్ షాంపూ అనేది ₹360 ఎంఆర్పి ఉంటే డిస్కౌంట్ డిపి అంటే డిస్కౌంట్ ప్రైస్ ₹148 మైనస్ అయిపోయి సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ యాడ్ అయ్యి ఫైనల్ గా మనం పే చేసేది ఎంత అవుతుందంటే ₹170. ఇక్కడ మీరు టోటల్ లో చూసుకోవచ్చు అంతే పడింది. ఓకే, సో ఇలాగ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా మనము ఈ విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ బాడీ జెల్ స్క్రబ్ ఒకటి కావాలి అనుకోండి, అదొకటి ఆర్డర్ పెట్టుకుంటారు. ఇక్కడ మీకు చూపిస్తుంది అది ఎంత కాస్ట్ ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ మీకు సోప్ కావాలి, ఆ సోప్ అనేది 2 క్వాంటిటీస్ కావాలి. సో ఇలా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు అన్నట్టు. సో ₹500 బిల్ అయ్యింది. ఓకే, నా 500 బిల్ కి నేను ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నట్టు మీరు ఆర్డర్ పెట్టేసుకుంటారు అనమాట. ఇక్కడ మనకు డిపాజిట్ బ్యాలెన్స్ వచ్చేసి ₹1 ఉంది. మనం యూటిలిటీ వ్యాలెట్ నుండి ఎలా పంపించుకోవచ్చు చెప్తాను. ఇక్కడ రిమార్క్స్ ఏంటి అంటే రిమార్క్స్ రాసుకోవచ్చు. సో మెంబర్ యూజర్ ఐడి పెట్టేసి మనం ఆర్డర్ అనేది ఇక్కడ సబ్మిట్ కొడితే ఇక్కడ సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అలాగే మీరు ఒకవేళ మీరు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలనుకోండి, బిఎంవైటీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కి వస్తారు. 32B+ ఒకటి, అవి మీకు ఒక 2 క్వాంటిటీ కావాలి, సో అవి 2 క్వాంటిటీ యాడ్ చేస్తారు. ఇక్కడ మీకు ప్రైస్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి ఇంకో ప్రోడక్ట్ ఉంది కదా, ఫ్రూట్ జ్యూస్ మనకి డైజెషన్ అవడం కోసం అని చెప్పేసి అదొక 2 బాటిల్స్, అదే 2 బాటిల్స్ కావాలనుకుంటే అదొక 2 బాటిల్స్ యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆర్డర్ హిస్టరీ క్లిక్ చేస్తే మీరు ఎన్ని ఆర్డర్స్ పెట్టారు, ప్రొడక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు స్టేటస్ వచ్చేస్తుంది. సో మెంబర్ ఆర్డర్ అనేది ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. పేమెంట్ మెథడ్ 100% యూటిలిటీ సో పేమెంట్ మెథడ్ 100% యూటిలిటీ చేంజ్ పేమెంట్ మెథడ్ క్లిక్ హియర్. సో మనకి ఇక్కడ మెంబర్ ఐడి కొడదాము. ఆ మెంబర్ ఐడి కొట్టిన తర్వాత నేను ఒక వన్ సెంటర్ ప్రొడక్ట్ కావాలి అనుకుంటున్నాను. ఈ వన్ సెంటర్ ప్రొడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ ఏం చూపించట్లేదు. ఇక్కడ మెంబర్ ఆర్డర్ ఉంది కదా, ఇది ఇంకా అప్డేషన్ లో ఉంది. తర్వాత అది వెరిఫై ఆర్డర్ చేసి అది వెరిఫై చేసుకుంటాము. నెక్స్ట్ ఆర్డర్ హిస్టరీ, తన ఆర్డర్ హిస్టరీ ఎలా పెట్టాము ఏంటి, మెంబర్స్ కి ఎలా పెట్టిన ఆర్డర్స్ హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ స్టాక్, అంటే మన స్టాక్ పాయింట్ లో ఉన్న స్టాక్ రిపోర్ట్ ఇక్కడ క్లియర్ గా ఉంటది. అవైలబుల్ స్టాక్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్ లిస్టింగ్, ఈ ప్రొడక్ట్ లిస్టింగ్ లో అసలు మన దగ్గర ఎన్ని అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని మీకు ఈ విధంగా విత్ ఇమేజెస్ తో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో దట్ పీపుల్ కి మనం చూపించి ఆర్డర్ పెట్టచ్చు అనమాట. ప్రైస్ ఎంత ఉంది, సో అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా సో పీపుల్ కి అన్ని చూపించేసి మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇంత మంచిగా మన ఫ్రాంచైజీ వెబ్సైట్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ బిఎంవైటీ వ్యాలెట్, ఇది క్లిక్ చేస్తే కనుక మీకు అమౌంట్ ఎంత ఉంది,
టోటల్ క్రెడిట్ ఎంత, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. కన్వర్ట్ BMYT టు యూటిలిటీ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. మనకి ఏమైనా సొల్యూషన్స్ కావాలి లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు హెల్ప్ డెస్క్ క్లిక్ చేసి టికెట్ రైజ్ చేస్తే కనుక మీకు ఇష్యూస్ అనేవి వెంటనే రిజాల్వ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వారియర్స్ అందరికీ కూడా అండ్ అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఇంకా మరిన్ని వీడియోస్ బోర్డ్ మెట్రిక్ రిలేటెడ్ గా టెక్నికల్ వీడియోస్ అన్ని కూడా మనకి ఛానల్లో రావడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్.